హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సైజ్ 11.3లోని ఫస్ట్ బిట్ ఎవాల్యూట్ వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ వన్ ఎవాల్యూట్ ఫస్ట్ బిట్. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే tan 36 degrees by cot 54 degrees. ఈ యాంగిల్స్ ఎంత ఉన్నాయంటే 90 degrees కంటే తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను tan తీసుకున్నాను అనుకో, లెట్ tan A ఈక్వల్ టు cot 90 మైనస్ A అనే విధంగా మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే, లెట్ A ఈక్వల్ టు 36. సో tan 36 equal to cot 90 minus 36. 90 minus 36. సో 90 minus 36 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 54. సో ఈ 54 అనేది మనం tan 36 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో tan 36 degrees by cot 54 ఈక్వల్ టు tan 36 ప్లేస్లో cot 54 degrees by cot 54 degrees. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండు క్యాన్సిల్ చేసిన ఈక్వల్ టు 1. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ వన్ సాల్వ్ చేస్తున్నాము. ఏంటంటే cos 12 degrees మైనస్ sin 78 degrees. సో ఇక్కడ cos 12 degrees ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. సో ఈక్వల్ టు ఈ మైనస్ 78 degreesని రైట్ సైడ్ పంపిస్తున్నా, sin 78 degrees. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు నేను cos A ఈక్వల్ టు cos Aని ఏ విధంగా రాస్తున్నానంటే sin 90 మైనస్ A. ఈ యాంగిల్స్ అనేటివి 90 degrees కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా మార్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత తీసుకుంటున్నానంటే, లెట్ A ఈక్వల్ టు 12 degrees. సో ఇక్కడ cos 12 degrees ఈక్వల్ టు sin 90 మైనస్ 12 degrees. ఓకే, డన్. ఇప్పుడు cos 12 degrees ఈక్వల్ టు sin 90 మైనస్ 12. 90 మైనస్ 12 ఎంత అంటే 78. సో sin 78 degrees. సో ఇప్పుడు ఈ cos 12 degrees ఈ వాల్యూ నేను ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నానంటే, ఇక్కడ ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. సబ్స్టిట్యూట్ cos 12 degrees వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏ విధంగా వస్తుందంటే, sin 78 degrees మళ్ళీ రాస్తున్నాను ఈ ఈక్వేషన్ 1ని. cos 12 degrees ఈక్వల్ టు sin 78 degrees. సో ఇప్పుడు cos 12 degrees ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో sin 78 degrees మైనస్ ఈక్వల్ టు sin 78 degrees. ఓకే, ఇప్పుడు ఈ sin 78 degrees లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. sin 78 degrees మైనస్ sin 78 degrees ఈక్వల్ టు 0. ఇక్కడ ప్లస్ sin 78 degrees లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ sin 78 degrees అయింది. సో ప్లస్ sin 78 degrees మైనస్ sin 78 degrees రెండు క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 0. ఓకే, డన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే cosec 31 degrees minus secant 59 degrees. So cosec
31 degrees equal to minus secant 59 degrees equal to 0. సో ఈ వాల్యూని రైట్ సైడ్ పంపించేస్తున్నా. cosec 31 degrees equal to secant 59 degrees. ఓకే, డన్. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ cosec ఫార్ములా ఉంది. ఏంటంటే cosec A equal to secant 90 minus A. సో ఇక్కడ let A equal to ఎంత అంటే 31 degrees. సో cosec 31 degrees equal to secant 90 minus 31 degrees. సో ఇక్కడ రబ్ చేస్తున్నాను. cosec 31 degrees equal to secant 90 minus 31 equal to 59 degrees. ఇక్కడ వీటిని నేను ఈక్వేషన్ 1 అనుకుంటాను. ఇప్పుడు నేను లెట్ A ఈక్వల్ టు 31 degrees తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి నాకు వచ్చిన ఏంటంటే cosec 31 ఈక్వల్ టు secant 59. ఇది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఒకసారి మళ్ళీ రాసుకున్నాము. cosec 31 degrees ఈక్వల్ టు secant 59. సో ఇక్కడ cosec 31 ఈక్వల్ టు ఏమి ఇచ్చారంటే secant 59 ఈక్వల్ టు secant 59. సో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే secant 59 మైనస్ secant 59, ఇక్కడ ప్లస్ secant 59 కాస్త లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ secant 59 అయింది. ఈక్వల్ టు 0. రెండు క్యాన్సిల్ చేస్తే ఈక్వల్ టు 0. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే sin 15 degrees into secant 75 degrees. సో sin 15 degrees into secant 75 degrees. ఇక్కడ sin 15 degrees equal to secant 1 by cos 75 degrees అని రాస్తున్నాను. ఓకే, డన్. ఇప్పుడు sin 15 degrees by cos 75 degrees. ఓకే, డన్. ఇక్కడ cos A equal to sin 90 minus A. let A equal to ఎంత అంటే ఇక్కడ 75 degrees. సో cos 75 degrees equal to sin 90 minus 75 degrees. ఓకే, ఇప్పుడు cos 75 degrees equal to sin 90 minus 75 ఎంత అంటే 15. డన్, 15. సో ఈ cos 75 degrees. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఈక్వేషన్ రాసుకుంటున్నా. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ above value in equation 1. సో ఈ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పర్లేదు, డన్. సో sin 15 by cos 75 equal to
sin 15 by cos 75 ప్లేస్లో sin 15 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ రెండు క్యాన్సిల్ చేసి ఈక్వల్ టు 1. ఓకే, డన్. ఇప్పుడు ఫిఫ్త్ వన్ చేద్దాము. ఫిఫ్త్ వన్ ఏంటంటే tan 26 degrees ఇంటూ tan 64 degrees. ఓకే, సో ఇప్పుడు tan 26 degrees ఇంటూ tan 64 నేను ఏమని రాస్తున్నానంటే 1/cot 64 degrees. ఓకే, డన్. సో ఇప్పుడు tan 26 degrees by cot 64 degrees. ఓకే, ఇప్పుడు ఇక్కడ cot A ఈక్వల్ టు tan 90 minus A. ఇక్కడ లెట్ A ఈక్వల్ టు 64 ఈ వాల్యూ తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయి అన్నట్టు. మనము ఐదర్ న్యూమరేటర్ని లేదా డినామినేటర్ని ఈ రెండిట్లలో వెయిట్ని తీసుకొని అయినా మనం సాల్వింగ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను డినామినేటర్ని తీసుకొని సాల్వ్ చేశాను. ఇక్కడ ప్రీవియస్ ప్రాబ్లంలో నేను ఇక్కడ కూడా డినామినేటర్ తీసుకొని సాల్వ్ చేశాను. ఇప్పుడు న్యూమరేటర్ కూడా తీసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి న్యూమరేటర్ ట్రై చేద్దాము. ఇక్కడ డినామినేటర్ తీసుకొని సాల్వ్ చేసిన. ఇక్కడ డినామినేటర్ ప్లేస్లో నేను ఏమని రాసిన అంటే sin 15 రాసిన. ఇప్పుడు న్యూమరేటర్ తీసుకొని సాల్వ్ చేద్దాం. సో లెట్ ఫార్ములా రాద్దాము. tan A ఈక్వల్ టు cot 90 minus A. ఓకే, లెట్ A ఈక్వల్ టు ఎంత అంటే 26 degrees. సో tan 26 ఈక్వల్ టు cot 90 minus 26. ఓకే, సో ఇప్పుడు tan 26 ఈక్వల్ టు cot 90 minus 26 కదా. cot 90 minus 26 ఎంత అంటే 64. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ above value in 1 ఈ 1లో సబ్స్టిట్యూట్ చేసిన. సో ఏంటంటే అది tan 26 degrees by cot 64 degrees. సో ఇప్పుడు నేను tan 26 ప్లస్లో ఏమని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే cot 64 degrees by cot 64 degrees. సో న్యూమరేటర్ డినామినేటర్ కాస్త క్యాన్సిల్ అయిపోతే ఈక్వల్ టు 1. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.